హాయ్ ఫ్రెండ్స్. వాట్సాప్ నుంచి అయితే చాలా ఎక్కువ అప్డేట్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఆ అప్డేట్స్ ఏంటంటో క్లియర్గా చెప్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. వాట్సాప్ నుంచి మెయిన్లో వచ్చిన ఫస్ట్ అప్డేట్ ఏంటంటే చార్ట్స్. మనం ఎవరితో అయితే చాటింగ్ చేస్తున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ నాది ఒక సెల్ఫ్ది వాట్సాప్ ఓపెన్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు వాట్సాప్ నుంచి వచ్చిన అప్డేట్ ఏంటంటే ఈ చార్ట్ దగ్గర క్లిక్ చేసిన వెంటనే చార్ట్ థీమ్ ఉంది కదా, చార్ట్ థీమ్ దగ్గర క్లిక్ చేయండి. అండ్ మీరు ఎవరితో అయితే చాటింగ్ చేస్తున్నారో వాళ్ళతో చాటింగ్ చేస్తున్న థీమ్ని మీకు నచ్చిన డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా, మనకు నచ్చిన చార్ట్ థీమ్ పెట్టుకోవచ్చు. ఇలా కాకుండా మనం డిఫాల్ట్గా కూడా చార్ట్ థీమ్ పెట్టచ్చు. క్రియేట్ విత్ ఏఐ అని ఉంది చూసారా, ఏఐ చార్ట్ థీమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏఐతో క్రియేట్ అయినవి చార్ట్ థీమ్స్ ఉన్నాయి చూసారా, చాలా ఉన్నాయి. మన డిఫాల్ట్గా కూడా మనం చార్ట్ థీమ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి ఒకసారి, క్రియేట్ విత్ ఏఐ అని ఉంది కదా, ఏఐతో క్రియేట్ అయిన చార్ట్ థీమ్స్ అవన్నీ. ఏఐతో ఏవైతే ఉన్నాయో ఆ చార్ట్ థీమ్స్, ఆ థీమ్స్ అన్నిటిని కూడా మనం జనరేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఉన్న థీమ్ని కూడా మనం ఓకే కొడితే లోడింగ్ అవుతుంది, యాక్సెప్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వాట్సాప్లో వచ్చే ఇంకా అప్డేట్ ఏంటో చూద్దాం. ఇంకా అప్డేట్ వచ్చేసరికి చాలా మందితో మనం చాటింగ్ చేస్తాం. చాటింగ్ చేసేటప్పుడు ఎమోజీస్ అంటే ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న స్మైల్ సింబల్స్ కానీ ఏమైనా మీకు తొందరగా రావాలంటే మళ్ళీ ఈ ఈ రైట్ సైడ్ కింద ఉంది కదా మెసేజ్ పక్కన, అక్కడ క్లిక్ చేయాలి. ఇప్పుడు వచ్చిన కొత్త అప్డేట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్కి ఒక హాయ్ అని చెప్పేసి నేను మెసేజ్ పెట్టా. ఫర్ ఎగ్జాంపుల్ నేను హాయ్ అని పెట్టా, చూడండి. ఇప్పుడు ఏంటంటే సింపుల్గా ఒక మెసేజ్ కన్వర్జేషన్ స్టార్ట్ చేసినట్టునే ఆ మెసేజ్ మీద డబల్ టాప్ చేయగానే వాళ్ళతో ఎక్స్ప్రెషన్స్ అనేది మనకి ఏవైనా ఇవ్వచ్చు అనమాట. డబల్ టాప్ చేస్తే జస్ట్ ఆ హాయ్ అండ్ దగ్గర 2 times ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ ఎమోజీస్ వచ్చాయి. ఇంకా రిలేటెడ్ ఎమోజీస్ కూడా ఇలా వస్తాయి అనమాట. రిలేటెడ్ వచ్చేసరి ఇవన్నీ వచ్చాయి, ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇది ఒక రకమైన అప్డేట్ అనమాట. ఇంకో అప్డేట్ వచ్చేసరికి స్కానింగ్ అనమాట. మనం ఫ్రీగా ఎటువంటి యాప్ ఇన్స్టాల్ చేయకుండా వాట్సాప్లోనే స్కాన్ ఫ్యూచర్ అనేది వచ్చింది. మీకు లైవ్లో చూపిస్తా చూడండి. వాట్సాప్ ఓపెన్ చేసినాక డాక్యుమెంట్ అనే ఆప్షన్ అనేది వస్తుంది. 1 2 3 4 5 ఫిఫ్త్ ఆప్షన్ అనమాట. ఈ డాక్యుమెంట్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే ఇక్కడ అలా చూడండి, థర్డ్ ఆప్షన్ స్కాన్ డాక్యుమెంట్ అని చూసారా, ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఉన్న ఒక డాక్యుమెంట్ని స్కాన్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఒక డాక్యుమెంట్ అనుకోండి, ఇది స్కాన్ చేసా చూసారా, ఆటోమేటిక్గా స్కాన్ అయిపోయింది. ఆటోమేటిక్గా స్కాన్ అయిపోయింది. నెక్స్ట్ అని కొడుతున్నాను. నెక్స్ట్ కొట్టి ఎవరికైతే సెండ్ చేయాలనుకుంటే వాళ్ళకి సెండ్ చేసుకోవచ్చు. ఒక పీడిఎఫ్లో ఉంది సరే, ఇన్స్టెంట్గా సెకండ్స్లో అయిపోయింది డాక్యుమెంట్ అనేది ఇన్స్టెంట్గా సెకండ్స్లో అయిపోయిందండి. ఇది ప్రాసెస్ అండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.